హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెస్ట్ హారర్ మూవీస్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అయితే తెలుసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ మూవీస్ అన్ని ఉచితంగా చూడాలనుకుంటున్నారా కింద కామెంట్ చదవండి. మూవీస్ అన్ని ఉచితంగా అయితే చూడండి నేను చెప్పే మూవీస్. ఇంకా పోస్ట్ మూవీ అప్డేట్ మిరాయ్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎవరైతే చూడలేదు ఈరోజే చూడండి. మీరు మూవీ చూడండి, చాలా నచ్చుతుంది మీకైతే. ఇంకా ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్ చదవండి. ఈ మూవీని ఉచితంగా ఈరోజే చూడండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ లవ్లీ. ఈ మూవీ చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. మీరు ఇంకా ఎవరైతే చూడలేదో ఈ మూవీ మిస్ కాకుండా చూడండి. నేనైతే రోజు ఒక్కొక్క మూవీ చూస్తూనే ఉంటా, కొత్త సినిమాలు. ఇక ఏలియో, ఈ మూవీ కూడా నాకు నచ్చింది. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉంటే ఈ మూవీ చూపించండి, వాళ్ళకి నచ్చుతుంది. పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు, మీకు కూడా నచ్చుతుంది. ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్ చదవండి, ఈ మూవీని చూడండి. ఇంకా నెక్స్ట్ మూవీ ఐడి ది ఫేక్. ఇది ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఇంకా ఎవరైతే చూడలేదు ఈరోజే చూడండి. నాకైతే మూవీ నచ్చింది. నేనైతే స్టోరీ రిఫిల్ చేయను, కింద కామెంట్ చదవండి. ఈ మూవీని ఉచితంగా చూడండి. ఇక బ్యూటీ. ఈ మూవీ ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ అండ్ రొమాంటిక్ మూవీ కూడా. ఈ మూవీ ఎవరైతే ఇంకా చూడలేదో చూడండి. ఇక హీరోయిన్ ప్రేమించుకుంటారు. అయితే హీరోతో లేచిపోయి హైదరాబాద్కి అయితే వెళ్తుంది. అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఇంతకీ విలన్ ఎవరు ఈ మూవీ చూసి మీరే విలన్ ఎవరో తెలుసుకోండి. ఇంకా మూవీ చాలా నచ్చింది, నాకైతే నచ్చింది. ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్ చదవండి. మూవీ ఉచితంగా చూడండి. డిటెక్టివ్ ఉజ్వలాన్ ఒక డిటెక్టివ్. అయితే వాళ్ళ ఊరిలో రాత్రిపూట కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఇంతకీ భోగిమన్ ఎవరు, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. తెలుగులో కూడా ఉంది, నేనైతే చూసేసాను, నాకు నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదో ఈ మూవీ ఈరోజే చూడండి. కింద కామెంట్ చదవండి, ఉచితంగా చూడండి. ఇక కిష్కింధపురి. ఈ మూవీ నాకు నచ్చింది. ఈ మూవీ ఏంటంటే ఒక విలేజ్లో సువర్ణమాయ రేడియో స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఒక దెయ్యం చంపుతూ ఉంటుంది. ఆ దెయ్యం ఎవరు, ఆ దెయ్యం వెనుకున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ నాకు నచ్చింది. ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్స్ చదవండి, అలా చేయండి. ఈ కిష్కింధపురి మూవీని ఈరోజే చూడండి. ఇక నెక్స్ట్ మూవీ అప్డేట్ పోర్ తొరిల్. ఈ పోర్ తొరిల్ మూవీలో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. బొగ్గ మీద సొట్టున్న అమ్మాయిల్ని ఒక కిల్లర్ చంపుతూ ఉంటాడు. ఎందుకు చంపుతున్నాడు, ఆ హత్యలకి కిల్లర్కి ఏంటి సంబంధం, హీరో ఎలా కనిపెట్టాడు కిల్లర్ని, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ ఈరోజే ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్ చదవండి. మూవీ చూడండి ఉచితంగా, నేను చెప్పినట్టు చేయండి. ఇక ది గోర్జ్ మూవీ ఎక్సలెంట్, సూపర్, అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హీరో లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక టవర్లో వర్క్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ రైట్ సైడ్లో ఉన్న ఒక టవర్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక లోయ అయితే ఉంటుంది. ఆ లోయలో ఏమున్నాయి, ఆ లోయలోకి హీరోయిన్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఆ లోయ నుంచి ఎలా బయటకు వచ్చారు, ఇవన్నీ తెలియాలంటే ది గోర్జ్ మూవీ చూడాల్సిందే. ఇంగ్లీష్లో మాత్రమే ఉంది, నేనైతే మూవీ చూసేసాను సబ్ టైటిల్తో. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక ఉచితంగా చూడాలనుకుంటే కింద కామెంట్ చదవండి. ఈ మూవీని ఉచితంగా చూడండి. ఇక ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది, తెలుగులో కూడా ఉంది. ఆటోమేటిక్గా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యల్ని హీరోయిన్ ఆపిందా లేదా, చివరికి ఏం జరిగింది, విధి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ చూడండి, చాలా నచ్చుతుంది మీకైతే. మూవీ మిస్ కాకుండా చూడండి. ఉచితంగా చూడాలనుకుంటున్నారా కింద కామెంట్ చదవండి. ఈ మూవీని ఉచితంగా చూడండి. ఇక టన్నల్. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంది. హీరో ఒక టన్నల్లోకి అయితే వెళ్తారు. ఆ టన్నల్లో ఏముంది, ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళారు, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ నాకైతే నచ్చింది. తెలుగులో యూట్యూబ్లో ఉంది, చెక్ చేసుకోండి. 20 years later మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో కొన్ని జాంబీస్ ఉంటాయి. ఆ జాంబీస్కి హీరోకి ఏంటి సంబంధం, మూవీ మిస్ కాకుండా చూడండి, ఉచితంగా చూడండి. కింద కామెంట్ చదవండి. ఈ మూవీని మిస్ కాకుండా మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంకా అసలైన భయంకరమైన మూవీ టరోట్ మూవీ. ఎక్సలెంట్ మూవీ, చాలా భయంకరంగా ఉంటుంది. ఒంటరిగా చూస్తే మీరు చాలా భయపడతారు. 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ చూడండి. ఆ మ్యూజిక్కే మీకు గుండె దడదడ అని ఆడిస్తూ ఉంటుంది. ఇంకా ఈ మూవీ తెలుగులో ఉందంటే ఖచ్చితంగా తెలుగులో ఉంది. ఉచితంగా చూడాలనుకుంటున్నారా కింద కామెంట్ చదవండి. ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. మరిన్ని ఓటీటీ అప్డేట్ల కోసం, బెస్ట్ మూవీస్, హర్రర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి 1 వీక్కి ఒక వీడియో చేస్తా.